శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం ఆగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనము జనన మరణ చక్రము నుంచి బయటపడి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధముగా పరిశుద్ధమైనటువంటి ఆత్మ జీవాత్మగా మారాలి. ముందు వాటికి గల కారణాలను వెతకాలి. ప్రకృతి సహజమైనటువంటి స్తమోగుణము, రజోగుణము, కామము, క్రోధము, లోభము, మోహములు అనేటటువంటి వికారాలను ముందుగా మనం వదిలిపెట్టాలి. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. బంధనముల నుంచి బయటపడాలి. ముందుగా అటువంటి వాడు ఈ జనన మరణ చక్రముల నుంచి ముక్తుడవుతాడు. అతడు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమములు వేటిలో ఉన్నా కానీ అతడు ముక్తుడుగానే ఉంటాడు. అతడు ఒక భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఇంకా ఇతర బంధుత్వములతో పిలువబడుతున్న ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా, ఆయన ప్రజాసేవ చేస్తున్న, ఆధ్యాత్మికతలో మునిగి ఉన్న, ఏ ధర్మాశ్రమం, ఏ వర్ణ ధర్మాశ్రమాన్ని నిర్వర్తిస్తున్నా కానీ అతడు మోక్షము పొందినటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే అనాత్మ విచారము కలవాడు నిషిద్ధమైనటువంటి పనులేమీ చేయడు, నిష్కామంగా పనులు చేస్తాడు. అందుకే అతనిని ఆ కర్మ ఫలితములు అంటవు. కర్మ ఫలములు లేకపోతే బంధనములు ఉండవు. ఆ బంధనములు అనేవి లేకపోతే మరుజన్మ ఉండదు. అంటే కేవలం బ్రహ్మచారులు, సన్యాసులే ముక్తి సంపాదిస్తారు అనడం సరికాదు. గృహస్థులు కూడా మంచి మార్గాన్ని అనుసరించి ముక్తిని పొందవచ్చు. ఇక తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కొంతమంది పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, మరికొంతమంది ధ్యానము చేత, మరికొంతమంది సాంఖ్యయోగము చేత, ఇంకొంతమంది కర్మయోగము చేత చూడగలుగుతున్నారు. పరమాత్మను దర్శించడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటంటే జ్ఞాన మార్గము, కర్మయోగము, భక్తి యోగము. ఇవి మానవులు వారి వారి గుణములను బట్టి, వారి వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క సంస్కారాలను బట్టి ఒక్కొక్క మార్గాన్ని అవలంబించాలి. ఏ మార్గం అవలంబించినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి అనేవి చాలా ముఖ్యము. అవి ఉంటే ఏ మార్గం అవలంబించినా కానీ ఒకటి, అవి లేకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ వ్యర్థమే అవుతుంది. ఆత్మజ్ఞానం రావడానికి మనకు 5 మార్గాలు ఉన్నాయి. ఒకటి కర్మలు చేయడం, నిష్కామ కర్మలు, స్వార్థ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో మనలో ఉన్నటువంటి చెడ్డవాసనలు తొలగిపోతాయి. కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది. దానికి రెండవ సాధన, ఎదురుగా తన ఇష్టదైవం యొక్క మూర్తిని పెట్టుకొని ఆ మూర్తిని ఉపాసించాలి. పూజలు, వ్రతాలు చేయాలి. దీనివలన మనసు పరమాత్మను పూజిస్తూ, చింతిస్తూ ప్రశాంతతను పొందుతుంది. దాని తరువాత మూడవ సాధన, జ్ఞానం సంపాదించాలి. దానికి శాస్త్రాలు చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. దీనివలన పరమాత్మను గురించినటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ తరువాత నాలుగవది మననం. విన్న తర్వాత విన్న దానిని గురించి మననం చేయాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దాని గురించి మనం విచారణ జరగాలి. విన్నదాన్ని వంట పట్టించుకోవాలి. దానివలన పరమాత్మ గురించి మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగిపోయి, ఆ పరమాత్మ గురించి మనలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. ఇక చివరిది పరమాత్మ గురించి ధ్యానం చేయడం. ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తాను దర్శించగలుగుతాడు. అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైనటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ఇక దేని గురించి ఆలోచించడు. తనలో తాను పరమానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. అయితే ధ్యానయోగము, జ్ఞానయోగము, కర్మయోగముల గురించి తెలియని వారు కూడా చాలామంది ఉంటారు. మాకు చదవడం రాదు, సంస్కృతం అసలే రాదు, వేదాలు, శాస్త్రాలు మేము చదవలేము అనేటటువంటి బెంగ అవసరం లేదు. ఎక్కడ వేదాంతము, ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతుంటే అక్కడకు పోయి విన్నా సరిపోతుంది. శ్రద్ధతో వినాలి.
చెప్పేవాళ్ళు కూడా తమకు ఉన్న వేదాంత పరిజ్ఞానాన్ని ఎవరికీ అర్థం కానటువంటి గ్రాంథిక భాషలో కాకుండా అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో వారి యొక్క మాతృభాషలో చిన్న చిన్న పదాలతో వివరించగలగాలి. అంతేకాని నాకు అంతా వచ్చు కదా అని తమ పాండిత్యమంతా వినేవారి ముందు ఒలగబోస్తే ఆ వినేవాడు ఏది అర్థం కాక మర్నాటి నుంచి రావడం మానేస్తాడు. కాబట్టి అన్నీ తెలిసినవాడు కూడా ఆ యొక్క ప్రజలకు అర్థమయ్యే విధంగా వారి స్థాయికి దిగివచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనకు తెలిసినటువంటి మంచి విషయాలను వాళ్ళకు బోధించాలి. ఉదాహరణకు ఇంజనీరింగ్ మెడికల్స్ పుస్తకాలు మార్కెట్లో చాలా ఉంటాయి. అవి కొనుక్కొని చదివితే సరిపోతుంది కదా. కానీ విద్యార్థులు వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో చేరుతున్నారు. కారణం ప్రొఫెసర్లు చెప్పేది విని అర్థం చేసుకోవడానికి. ఆ ప్రొఫెసర్లు కూడా విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి రీతిలో సులభ శైలిలో బోధించాలి. కాబట్టి వేదాంతమైన ఏదైనా గురు శిష్య సంబంధంతోనే వృద్ధి చెందుతాయి. అయితే ఈ ప్రపంచంలో మనకు కనబడేటటువంటిది, కనబడని, కదిలేటటువంటివి, కదలనివి అన్ని జీవరాశులు, అన్ని పదార్థాలు కూడా కేవలం ప్రకృతి పురుషుల యొక్క సంగమంతోనే ఏర్పడినది. ప్రకృతి జడ పదార్థమైతే పురుషుడు చైతన్యము, అంటే ఆ జడ పదార్థానికి చైతన్యం కలిగించేవాడు. ఇక్కడ దీనినే అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటాం. శివుడు పురుషుడైతే పార్వతి ప్రకృతి అవుతుంది. అందుకే పార్వతిని పర్వతరాజపుత్రి అన్నారు. అలాగే విష్ణువు పురుషుడైతే భార్య లక్ష్మీదేవి ప్రకృతి అవుతుంది. ఇలా ఈ సమస్త విశ్వం కూడా ప్రకృతి పురుషుల సంగమంతోనే ఏర్పడింది. భర్త పురుషుడైతే భార్య ప్రకృతి అవుతుంది. ఈ భార్య భర్తలు ఒకటైతే సృష్టి జరుగుతుంది. ఈ ప్రకృతి పురుషుల కలయిక వలన ఈ సమస్త సృష్టి ఏర్పడుతుంది. అంటే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు అని అర్థం. ఆయన ప్రమేయం లేకుండా సృష్టి జరగదు. పరమాత్మ ప్రకృతి వీటి సంయోగమే సృష్టి. మనం పరమాత్మ సర్వవ్యాప్తి అని చెప్పుకున్నాం కదా. ఈ పరమాత్మ ఒకరిలో ఎక్కువగా ఒకరిలో తక్కువగా లేడు. రాజులోనూ బంటులోనూ ధనికుడిలోనూ పేదవాడిలోనూ సమానంగా ఉన్నాడు. అంటే పరమాత్మ అందరిలోనూ సమానంగా ఉన్నాడు అని అర్థం. ఈ విషయం తెలియనటువంటి మానవులు ఎదుటివారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తారు, అవమానిస్తారు, అనుమానిస్తారు, చంపుతారు. తద్వారా తను కూడా బాధలు పొందుతాడు. సుఖదుఖాలను, మానవమానాలను అనుభవిస్తున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మను హింసించుకుంటూ ఇతరులలో ఉన్నటువంటి ఆత్మను కూడా హింసిస్తాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు దేహాభిమానాన్ని వదిలిపెడతాడు, భేదబుద్ధిని పాటించడు, అందరినీ సమానంగా చూస్తాడు. అటువంటప్పుడు తాను సుఖంగా, శాంతిగా ఉంటాడు, ఇతరులను కూడా శాంతిగా ఉంచుతాడు. కాబట్టి ప్రకృతి పురుషుల గురించి సరైన అవగాహన ఉన్నవాడు ప్రకృతికి భయపడడు, మృత్యుకు భయపడడు, పరమగతిని పొందుతాడు. అయితే మనం అనుకోవచ్చు, సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, నష్టాన్ని అన్నీ మామూలే అంటున్నారు కదా, వాటిని అనుభవిస్తే సరిపోతుంది కదా అని. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ సుఖము దుఃఖముల యొక్క నిష్పత్తి అనేది ఈక్వల్గా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది. ఏదంటే కాస్త సుఖం కలిగితే కొండంత దుఃఖం కలుగుతుంది. 10 రూపాయలు వచ్చాయి అని సంతోషించే లోపలే 100 రూపాయలు పోయాయనే దుఃఖం వెంటనే ఉంటుంది. సంపన్న కుటుంబంలో పుట్టిన అడ్డమైనటువంటి అక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోచుకొని జైలుకెళ్ళిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి సుఖదుఖాలు మనం అనుకున్నట్టుగా రావు. కాబట్టి మానవుడు చేసినటువంటి కర్మల ఫలితంగా పునర్జన్మ లభిస్తుంది. జన్మ వెంట జన్మ వస్తూ ఉంటుంది. ఆ జన్మలు కూడా మనం అనుకున్నట్టు రావు, వాటి వస్తం వచ్చినట్టు, వాటిష్టం వచ్చినట్టు వస్తాయి. వచ్చిన జన్మను అనుభవించడమే మన కర్తవ్యం. అది పిల్లి జన్మ కావచ్చు, కుక్క జన్మ కావచ్చు, పంది జన్మ కావచ్చు, ఇంకా ఏ జన్మ, నీచాతి నీచమైనటువంటి జన్మ కావచ్చు, జన్మ మాత్రం ఉంటుంది. అది మనం చేసేటటువంటి మంచి పనుల మీద ఆధారపడి మనకు మరుజన్మ అనేది ఉంటుంది. మనకు ప్రకృతిలో 3 రకాలైనటువంటి క్షేత్రాలు కనిపిస్తాయి. ఒకటి
కొండలు, గుట్టలు, పర్వతాలు ఇవి కదలవు. ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి పరమాణువులు అన్నీ ఘనీభవించి ఉంటాయి, అందుకని ఇవి కదలవు. వీటి ప్రకృతి సిద్ధమైనటువంటి పెరుగుదల మన కళ్ళకు కనిపించదు. అలాగే చెట్లు పెరగడం మనకు కనిపిస్తుంది, కానీ ఇవి కదలలేవు. విత్తనంలో నుంచి మొక్క పెరిగి పెద్దదై చెట్టు మహావృక్షంగా ఎదుగుతుంది, అయినా కూడా ఇవి కదలవు. ఇవి కూడా పరమాణువుల యొక్క సముదాయమే. గాలి, నీరు. గాలి మనకు కనిపించదు, నీరు కనిపిస్తుంది. తనకు తానుగా నీరు కదులుతుంది. ఆ నీటిలో యొక్క పరమాణువులు ఘనీభవించినప్పుడు మంచుగడ్డగా మళ్ళీ కదలని స్థితికి వస్తుంది. మానవులు, జంతువులు, పక్షులు, పాకే జంతువులు అన్నీ కూడా ఇవి కదిలే వాటి కిందికి వస్తాయి. ఇవి కూడా అనేక పరమాణువుల సముదాయముతో ఏర్పడతాయి. కానీ లోపల చైతన్యం ఉన్నంత వరకే అవి కదులుతాయి. ఆ చైతన్యం ఆగిపోతే కదలలేవు. అంటే మనం కదలడానికి, మనం నివసించడానికి మనలో ఒక చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే పరమాత్మ యొక్క తత్వం. మనము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటిలో పరమాత్మను దర్శించాలి. ఆ పరమాత్మలో ఈ ప్రకృతిలో ఉన్నవన్నిటినీ దర్శించాలి. అలా దర్శించినప్పుడే మనకు ఆత్మ చైతన్యం అవుతుంది. మన విషయానికి వస్తే, మనం పేరును బట్టి, ఊరును బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, పదవులను బట్టి మానవులను విభజిస్తున్నాము. అది తప్పు. అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. అందరినీ సమానంగా ఆదరించాలి. ఈ విషయం గనక మనం తెలుసుకుంటే బ్రహ్మ గురించి తెలుసుకున్నట్టే. అందుకంటే ఈ వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేయడం వలన, గురువుల వలన వినడం వలన మనకు కొన్ని మంచి విషయాలు తెలుస్తాయి. అందువలనే గురువు సేవ, గురువుతో కలిసి ఉండడము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. పరమాత్మ యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకొని ఆ పరమాత్మను ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మ యందు ఐక్యం కావడానికి మనం ప్రయత్నించాలి. మనము ఈ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది మనకు తెలియాలి. అంటే పరమాత్మ అవ్యయుడు, నాశనం లేనివాడు, మన లోపలే ఉంటాడు. పరమాత్మకు ఈ యొక్క గుణములు అనేవి ఉండవు, వాసనలు ఉండవు, ఎక్కడో దూరంగా లేడు. మన లోపల ఉన్నటువంటి పరమాత్మను వదిలి ఆయన కోసం మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. అందుకే దేహమే దేవాలయం అంటారు. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఆ దేవుడు. ఆ దేవుడు ఏమీ చెయ్యడు, మనం చేసిన పనిని చూస్తూ ఉంటాడు. వాటి యొక్క కర్మ ఫలితాలను మనకు అంటుకోకుండా చూస్తాడు. అంటే మనం చేసే కర్మలు దాని ఫలముల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆకాశము శూన్యంగా ఉంటుంది, మనకు కనబడదు, సూక్ష్మంగా ఉంటుంది, కానీ అది అంతటా వ్యాపించి ఉంటుంది. మన శరీరంలో కూడా ఆకాశం ఉంటుంది. అది ఏ వస్తువుకైనా అవకాశం ఇస్తుంది. మనలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు గాలి రావడానికి, పోవడానికి అవకాశం ఇస్తాయి. అలాగే మన జీర్ణకోశము ఆహారము, నీరు ఉండడానికి చోటు ఇస్తాయి. మన శరీరం కూడా ఈ అనంత విశ్వంలో కొంత స్పేస్ను ఆక్రమించుకుంటుంది. అంటే 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఇలాంటి స్పేస్ను ఆక్రమించుకుంటుంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ కూడా ఈ అనంతమైనటువంటి ఆకాశంలో ఎంతో కొంత స్పేస్ను ఆక్రమించుకొని ఉన్నవే. అయితే ఎలా అయితే ఆకాశం ఈ విశ్వమంతా నిండి ఉందో అలాగే ఈ పరమాత్మ కూడా పరమాణువు రూపంలో అంతటా నిండి ఉన్నాడు. అంటే మన శరీరం అంతటా, శరీరం బయట కూడా నిండి ఉన్నాడు. ఈ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు వీటి నుంచి వచ్చేటటువంటి ఏ పదార్థము కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ ఆకాశానికి అంటుకోదు. అంటే ఈ అనంత విశ్వం అంతటా, మన శరీరం అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ దేనికి అంటుకోడు. ముఖ్యంగా ఈ శరీరంలో ఉన్నటువంటి గుణముల ప్రభావము, మనం అనుభవించే సుఖము, దుఃఖము, జననము, మరణము, శీతోష్ణ స్థితులు ఏవి కూడా పరమాత్మకు అంటవు. కేవలం అతడు అంతటా నిండి ఉంటాడు, సాక్షిభూతిగా చూస్తూ ఉంటాడు. కాకపోతే మన అజ్ఞానం వలన మనం చేసేటటువంటి పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకొని విర్రవీగుతుంటాము. కాబట్టి మనం అందరము ఈ దేహం ఒక దేవాలయముగా భావించి అందులో ఉన్నవాడు పరమాత్మ అని తెలుసుకొని మనం నిరంతరం ధ్యానం చేయాలి. ఈ చెడ్డ పనులు, దుర్మార్గపు పనులు చేయకుండా, అటువంటి పనులు మనసులో సంకల్పించకుండా నిష్కామ కర్మలు చేయాలి.
వారు ఏ కులము, ఏ మతము, ఏ జాతి, ఆడ మగ ఎవరైనా సరే అందరిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు అని అనుకోవాలి. ఆ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు మనం జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించినప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం ద్వారా ఆ పరమాత్మను దర్శించుకోవడానికి వీలవుతుంది.